డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ మనీ బస్. సో మరి ఈ బిజినెస్ మనీ బస్లో రకరకాల సెగ్మెంట్స్తో కొత్త బిజినెస్ ఐడియాస్ తోటైతే మేమైతే మేము ముందుకు వస్తున్నాం కాబట్టి అండ్ అదేవిధంగా ఈరోజు బిజినెస్ ఐడియా అంటే ఎవరికి బాగా సూట్ అవుతుంది ఈ బిజినెస్ అండ్ దాంతోపాటు ఎవరు చేయొచ్చు, ఈ సీజన్కి ఇది సెట్ అవుతుందా, వీటన్నిటి గురించి ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి జవేరియా గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ మంది కూడా పిల్లలు ఇంట్లో ఉంటారు అండ్ ఇంట్లో ఉన్నప్పుడు మనము ఎక్కువగా ఏదన్నా ఒకటి తినడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటాం అండ్ సమ్మర్ ఐటమ్స్లో చాలామంది ఎక్కువగా స్నాక్స్ ఐటమ్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ మూమెంట్ని క్యాప్చర్ చేసుకొని ఇంట్లో ఉండే వస్తువులతోటే ఒక కొత్తగా ఒక స్నాక్ ఐటమ్ని క్రియేట్ చేసి ఒక బిజినెస్ మోడల్గా రన్ చేసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు సమ్మర్ సీజన్, అది కూడా స్నాక్ అన్నారు కాబట్టి పిల్లలకు చాలా ఇష్టపూర్వకంగా తింటారు స్నాక్స్. అండ్ అది కూడా మనం ఇంట్లో చేసామంటే ఇంకా మంచిగా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా. సో వీటితో కూడా బిజినెస్ చేయొచ్చా అంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఆ బ్లూమింగ్ ఆనియన్ యూనిక్ ప్రోడక్ట్. ఉల్లిగడ్డ. సో ఉల్లిగడ్డ ఉంటుంది కదా, ఉల్లిగడ్డ ఒక మనకు లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ షేప్లో కట్ చేస్తారు ఫస్ట్. సో ఆ కటింగ్ మషిన్ ఒకటి మనము తీసుకుంటే చాలు. ఆ కటింగ్ మషిన్కి ఇన్వెస్ట్మెంట్ అండ్ తర్వాత వచ్చేసి అండ్ మార్కెట్ ప్లేసెస్ చూద్దాము. జస్ట్ మన ఇంట్లో ఒక ఆనియన్ ఉంది మంచిగా అంటే మనం వీటితోనే బిజినెసెస్ చేసేయచ్చు సిరి గారు, ఒక మషిన్ సహాయంతో. అది కూడా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక 12,000 నుంచి 15,000 వరకు ఇంటి వద్దే ఉండి నేను చేసుకోవాలి అనుకుంటే, లేదు బయటికి వెళ్ళి కూడా ఒక స్టాల్ పెట్టి చేసుకోవాలి అనుకుంటే ఒక 50,000 వరకు ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు చాలా చాలా మంచిగా నడిచే బిజినెస్ ఆ బ్లూమింగ్ ఆనియన్ బిజినెస్. ఎందుకంటే ఆనియన్ స్పెషాలిటీ ఏంటి చెప్తాను. సో ఎవ్రీ కర్రీలో కూడా ఆనియన్ లేనిది నడవదు, ఇదొకటి. అండ్ బిర్యానీ టేస్ట్ ఎలా వస్తుందో తెలుసా? పర్టికులర్గా ఆనియన్తోనే వస్తుందన్నమాట. సో ఆ డీప్ ఫ్రైడ్ ఆనియన్ మనకు క్రిస్పీగా ఎప్పుడైతే ఒక ఇంగ్రీడియంట్ బిర్యానీలో యాడ్ అవుతుందో అప్పుడు బిర్యానీ టేస్టీగా మారుతుంది. సో ఇది జస్ట్ గమనించిన వారు ఇది అదే ప్రోడక్ట్ మన స్నాక్ ఐటమ్లా తయారు చేసి ఇప్పుడు ఆ బిజినెస్ కూడా స్టార్ట్ చేసేసారు నార్త్ ఇండియాలో. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ కాదు సిరి గారు, జస్ట్ మనం బేసన్ ఉంటుంది కదా, సో శనగపిండి మిక్చర్ అండ్ తర్వాత వచ్చేసి లేదు అంటే మనకు రైస్ పౌడర్ మిక్చర్ కలిపి బ్యాటర్, బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా వీటిలో ముంచి డీప్ ఫ్రై చేయడం, అంతే ఉంటుంది. ఈజీ ప్రాసెస్. సో ఆనియన్ కటింగ్లోనే స్పెషాలిటీ మొత్తం దాగి ఉంది. అది ఎలాగా అంటే మనం లోటస్ ఫ్లవర్లా దీన్ని కట్ చేస్తామన్నమాట. సో ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ దీనికి సపరేట్ మిషన్ అనేది ఉంది. ఆ మిషన్ కొనుగోలు చేసుకోవాలన్నమాట. సో అప్పుడు అరౌండ్ 12,000 వరకు ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా మీరు అనుకున్నా కూడా ఒక 15,000 అనుకున్నా మహా ఇంటి వద్దే ఉండి ఇది స్టార్ట్ చేసేయచ్చు మీరు. అండ్ లేదు నేను బయటికి వెళ్ళి చేయాలంటే స్టాల్ ఏదో కంపల్సరీ కదా, అప్పుడు 50,000 నీడెడ్. ఇది ఇంటి వద్దే ఉండి చేస్తే మరి నాకు బిజినెస్ ఎలా నడుస్తుంది అంటే కనెక్ట్ విత్ ద మీరు ఎవరైతే క్యాటరింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళతో కనెక్ట్ అవ్వితే మీకు బ్రహ్మాండంగా నడుస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ ఐటమ్స్. మీరు ఈ ఒక్క ఐటమ్ మీ నుంచి అక్కడ యాడ్ ఆన్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు అంటే సపరేట్గా ఇది తయారు చేయాలంటే మళ్ళీ వాళ్ళు మషిన్ కొనాలి అండ్ తర్వాత వచ్చేసి ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మీరే ఆ సపరేట్ ప్రాసెస్ చేసి వాళ్ళ రెసిపీస్ త్రూ ఇది యాడ్ ఆన్ చేసి అక్కడి నుంచి కూడా డబ్బులు గెయిన్ చేయొచ్చు. లేదు పర్టికులర్గా నేను స్పెషల్ ఫోకస్డ్గా ఈ బిజినెస్సే చెయ్యాలి అనుకుంటున్నానంటే కూడా లైక్ పానీపూరి, ఇంకా జస్ట్ లైక్ చాలా ఉంటాయి కదా స్నాక్స్ ఐటమ్ మనకు ఈవినింగ్ టైమ్స్, అలా ఆ చాట్ స్ట్రీట్ ఉంటుంది కదా అక్కడ ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మంచిగా ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు సిరి గారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ ఎప్పుడైతే డీప్ ఫ్రై అవుతుందో ఆయిల్లో అది చాలా చాలా టేస్టీ ఉంటుంది. కాకపోతే ఇది డైలీ తినకూడదు, అప్పుడప్పుడు తినచ్చు. కాబట్టి ఇప్పుడు పానీపూరి ఎలాగా తింటాము స్నాక్స్ ఈవినింగ్ టైమ్స్, సో ఇది కూడా అలా అనుకొని మీరు చాలా మంచిగా ఈ బిజినెస్ని చేయొచ్చు అండ్ డబ్బులు చూడొచ్చు. సో పర్ ప్లేట్ ఇప్పుడు పల్లెటూరు ఉంది లేకపోతే టౌన్ ఉందనుకోండి 25 రూపీస్ టు 35 రూపీస్ వరకు అక్కడ అర్న్ చేయొచ్చు. ఇంకా సిటీలో వస్తే బ్రహ్మాండంగా అర్న్ చేయొచ్చు సిరి గారు. అది ఎలాగా అంటే
₹35 నుంచి ₹80 వరకు సిటీస్లో అర్న్ చేయొచ్చు పర్ ప్లేట్. సో అంతగా మంచిగా నడిచే బిజినెస్ ఆ బ్లూమింగ్ ఆనియన్ ప్రోడక్ట్ బిజినెస్ సిరి గారు. ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. మహిళలు అయితే ఆల్రెడీ చేస్తున్నాము, క్లౌడ్ కిచెన్ చేస్తుంటారు, కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసి వీళ్ళు ప్లేట్స్ లాగా సర్వ్ చేస్తూ ఉంటారు. సో అర్న్ చేస్తూ ఉంటారు. వీటిలో కూడా వీళ్ళు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసి యాడ్ ఆన్ చేసి వాళ్ళ ప్రోడక్ట్లో ఇది కూడా ఒక భాగంగా మీరు స్నాక్ ఐటెంలో ఈ యాడ్ ఆన్ చేస్తే మంచిగా ప్రాఫిట్ రిటర్న్ అనేది దీనివల్ల చూడొచ్చు. అండ్ తక్కువ పెట్టుబడితో మనము ఎక్కువ రిటర్న్స్ అనేది చూడొచ్చు అనమాట. ఎస్పెషల్లీ సిటీస్లో అయితే మంచిగా నడుస్తుంది ఈ బిజినెస్. ఎందుకంటే ఆనియన్ లవర్స్ ఎక్కువ ఉంటారు. సో డీప్ ఫ్రైడ్ ఆనియన్ చాలా వరకు చాలామందికి తెలుసు ఆ టేస్ట్. ఎవరైతే తిన్నారో వీళ్ళకి తెలుసు. అండ్ ఎవరైతే కొత్తగా తింటారో వీళ్ళు ఇంకా వదిలిపెట్టరు. కాబట్టి ఈ బిజినెస్ బ్రహ్మాండంగా నార్త్ ఇండియాలో అయితే నడుస్తుంది. ఇక్కడ మనం తక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసామంటే చాలా చాలా మంచిగా ప్రాఫిట్ అర్న్ చూడొచ్చు. స్ట్రాటజీస్ చూస్తే సిరి గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీ ఫుడ్ అని ఒకరు స్టాల్ పెట్టారనమాట. అది బీచ్ దగ్గర సముద్రం ఒడ్డున పెట్టారు. సో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక కొత్తదనంతో యూనిక్ కాన్సెప్ట్తో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అది ఎలా ఇచ్చారంటే సీ షెల్స్ ఉంటాయి కదా కొంచెం ఇంత పెద్దవి, వీటిలో మెనూ పెట్టారనమాట. పెట్టి అక్కడక్కడ ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో అక్కడక్కడ జస్ట్ వాళ్ళు పెట్టేశారు అంతే, ఒక డిజైన్ లాగా. సో ఆ దృష్టి వెళ్ళిన ప్రతి ఒక్కరూ వచ్చి ఆ సీషెల్ చూసి ఓపెన్ చేస్తారు, మెనూ చూస్తారు. అండ్ అక్కడ సీ ఫుడ్ బండి ఉంటుంది. సో అలా అంటే వాళ్ళకు ఇంకా మర్చిపోరు అనమాట. అది ఆ అడ్వర్టైజ్మెంట్, అది కాన్సెప్ట్ వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. అంత మంచిగా వాళ్ళ బ్రెయిన్లో పర్మనెంట్గా స్టోర్ అవ్వే కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే ఇలాంటివి బోల్డ్ అన్నీ ఉంటాయి. యూనిక్ విధంగా మనము డిజైన్ చేస్తే మన బిజినెస్ని చాలా మంచిగా తీసుకెళ్ళచ్చు. సో ప్రతి ఒక్కరూ దానికి అట్రాక్ట్ అవుతారు, తినాలనిపిస్తుంది, వస్తారు. కాబట్టి ఇలాంటివి మనం కూడా ఆనియన్ బిజినెస్కి చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే ఆ డిఫరెంట్గా థింక్ చేస్తారు అంటే మీ బిజినెసెస్ డైలీ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే ఒక స్థాయికి తీసుకెళ్ళచ్చు. డెఫినెట్గా అండి. అండ్ బిజినెస్ చేసేటప్పుడు మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న లాజిక్ తోటి ఒక క్రియేటివిటీతో కనుక మనం చేస్తే ఆటోమేటిక్గా ఈజీగా ఆ పబ్లిసిటీ అవ్వడం ఒకటైతే అట్లీస్ట్ ఒకసారైనా ట్రై చేద్దామే, బాగుంది కదా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఆ టేస్ట్ నచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ బిజినెస్కి మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. అండ్ వెరీ గుడ్ స్ట్రాటజీ, దాంతోపాటు ఒక మంచి కొత్త ఐడియా, ఇంట్లో ఉండే పదార్థాలతోటే కూడా మనం చేసుకోవచ్చు అన్నదానికి ఇది బెస్ట్ బిజినెస్ ఐడియా అని చెప్పొచ్చు. అండ్ చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు, ఇంట్లో నుంచే చేసుకుంటే బాగుంటుంది, నేను బయటికి వెళ్ళలేను, అండ్ అదేవిధంగా డబ్బు కూడా ఎక్కువ పెట్టలేను, నాకు వచ్చింది నేను చేస్తే బాగుంటుంది కదా అని. వాళ్ళందరికీ కూడా ఇదైతే బాగా సూటబుల్ అవుతూ ఉంటుంది. గ్రేట్ ఐడియా జవేరియా గారు. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, మార్కెటింగ్ పరంగా కావచ్చు, స్ట్రాటజీ పరంగా కావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్లీ సిరి గారు. ఇప్పుడైతే కాల్స్ మేము ఆల్టర్నేట్ డేస్ కూడా తీసుకుంటాము, కానీ ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఇస్తాము. సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు. అండ్ 1-to-1 సెషన్స్ కూడా అంటే తీసుకుంటున్నాము. ఎవరైనా సరే రావచ్చు. ఎక్కడైనా బిజినెస్లో స్ట్రక్ అయ్యాము, లేకపోతే ఏదైనా డౌట్ ఉంది క్లారిఫికేషన్ కోసం, ఒక కొత్త బిజినెస్ ప్రారంభించాలి, కాంపిటీషన్ లేని బిజినెస్ అంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.